సీతాకోక చిలుక ఎలా తయారవుతుంది మనం చెప్పినాం కదా, ఇక్కడ చెప్పినా కదా. ఇప్పుడు ఈ కథ కూడా సీతాకోక చిలుక కథ కదా. ఒక గ్రామంలో ఒక చిన్న పాపాయి ఉన్నదంట. ఆ పాప పేరు ఏం పేరు? సీత. వాళ్ళ అమ్మ ముద్దుగా ఆ పాపని ఏమని పిలిచేది? వెరీ గుడ్, చిట్టి తల్లి అని పిలిచేదంట. చిట్టి తల్లి వాళ్ళ అమ్మ కరుచుకు ఆకులు ఉండి పెడతానంట. ఆ చిట్టి తల్లి ఏం చేస్తాను, నాకు ఇష్టం లేదమ్మా నేను తినను అని చెప్తాదంట. మరి వాళ్ళమ్మ ఒకరోజు చిట్టి తల్లిని పెరట్లో తీసుకెళ్లి తోటంతా చూపిస్తుంది. ఆకు మీద ఉన్న నల్లని గొంగళి పురుగు ఉంది కదా, ఇది గొంగళి పురుగు కదా, చూపించి చూసావా నల్ల గొంగళి పురుగు ఆకు అంతా తిని తోటకూర పాలకూర అన్ని తింటుంది ఇది అని చెప్పిందంట, చూపించిందంట. దానికి ఆకుకూరలు రుచిగా ఉంటాయి, ఇది తింటుంది కదా గొంగళి పురుగు, అందుకే ఆ నల్ల గొంగళి పురుగు ఆకులన్నీ తింటుంది అని చెప్పిందంట. ఆ తర్వాత గూడు కట్టుకొని గూడు ఉంది కదా, గూడు కట్టుకొని అందులో నిద్రపోతుంది. అది బయటకు వచ్చేసరికి అందమైన సీతాకోక చిలుకలాగా మారిపోతుంది అని చెప్పిందంట వాళ్ళమ్మ. అలాగే నువ్వు కూడా ఆకుకూరలు ప్రతిరోజు తిన్నావనుకో సీతాకోక చిలుక, ఇది సీతాకోక చిలుక కదా, దానిలాగా అందంగా ముద్దుగా ఆరోగ్యంగా హుషారుగా తయారవుతావు అని చెప్పిందంట సీతకు, చిట్టి తల్లికి. సీత అన్న చిట్టి తల్లి అని ఉంటుంది కదా, చెప్పిందంట. అప్పటి నుంచి ఈ సీత వాళ్ళమ్మ చెప్పినట్టు ఆకుకూరలు ప్రతిరోజు తింటా ఉన్నాయంట. అట్లా మీరు కూడా తింటే ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు మీరు కూడా తినాల.